18 నెలల కాలంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది, రైతు భరోసా, రైతు బంధు ఇస్తా ఉంది, అంటే ఏం చేయలేదని ఈ సవాల్ని ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు నేనేమంటా బ్రదర్, మీరు మీడియా, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి రుణమాఫీ జరిగిందా లేదా అనేది తెలుసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అక్షరాలు చూపిస్తున్నారు ఒకటి, చెక్కులు చూపిస్తున్నారు ఒకటి, ఇచ్చినామని చెప్తుంది ఒకటి, సంఖ్య అక్కడ చూస్తేనేమో కింద రియాలిటీ లేదు. 50% అబో ఇయ్యలేదు అనేటువంటిది. ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఇచ్చింది అన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, అక్కడి నుంచే కదా చెక్కులు అందినాయి అందరికీ. దాంట్లో ఎవరు ప్రమేయం లేదు కదా ఆ రోజు. కాబట్టి కావాలని అలిగేషన్ చేస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, ప్రజలను తప్పుదో పట్టిస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, మంత్రులు చెప్తా ఉన్నారు. నేనేమంటా, ముఖ్యమంత్రి గారు మొన్న వేదిక మీద ఏం సవాల్ విసిరిండ్రు, ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం అని చెప్పారు. మరి అన్నిటికంటే అత్యంత పారదర్శకంగా ఉంటుంది ప్రెస్ క్లబ్. ఇప్పుడు అసెంబ్లీలో అవకాశం అంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, మైక్ ఇస్తలేదు. మరి ఇదేంటంటే మీ సమక్షంలో డిబేట్ జరిగితే రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి, ప్రజలకు అందరూ తెలుస్తుంది కదా. అందుకే వారు సవాల్ విసిరింది, నేను ఇప్పుడు వస్తున్నా, నువ్వు ఇప్పుడు ఉండు అని అనలే కదా. ఆయన సవాల్ విసిరింది కేటీఆర్ గారు 3 రోజుల క్రితం. కాబట్టి మీరు ఏదైనా ఉంటే చెప్పండి వచ్చి. అంటే కేసీఆర్ తోటి మేము చర్చిస్తాం, కేటీఆర్ స్థాయి కాదు అని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు, సీనియర్ మంత్రులు అంటారు. కేటీఆర్ అనేది కాదు కదా. ఇప్పుడు వీడికి ముఖ్యమంత్రి రావాలని మేము అంటలేం కదా. ఇప్పుడు పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఎవరు వచ్చినా చర్చ చేస్తారా? తరపు నుంచి ఎవరినన్నా రమ్మని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సరే వారికి ఉంటే బిజీ వారికి ఉంటుంది, వారు రాష్ట్రానికి కానివ్వండి లేకపోతే దేశంలో కేంద్రంలో పోయి ఏదో వారు వాళ్ళ పని మీద వారు, మేము ఆయననే రమ్మని అంటలేం. ఫస్ట్ ఆయన మాట్లాడిన రోజు ఛాలెంజ్ విసిరింది ఆయన రమ్మని. అంటే నిజంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసింది కదా సార్, రుణమాఫీ చేసింది 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయలు చేసింది, వీళ్ళు 2 లక్షల వరకు చేసినామని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, అది మీరు వాళ్ళు చెప్తారండి. మీరు రైతుల దగ్గరికి వెళ్ళండి, రైతుల దగ్గరికి వెళ్ళి వాస్తవంగా అందరికీ జరిగిందా, పార్షల్గా కాదు అందరికీ జరిగిందని మరి మీరు సర్వే చేయండి. మీ మీడియా ఉన్నది కదా, మీరు చేయండి. వాళ్ళు చెప్తారు, ఎన్నైనా చెప్తారు కదా. కాబట్టి ఇప్పుడు కూడా మేము ప్రెస్ క్లబ్లో వచ్చి కూర్చున్నాం, ఈడ ముఖ్యమంత్రి రావాలి ఇడికి అని చెప్తలేం. మీ ప్రభుత్వం తరపున ఎవరినైనా పంపించి మీ డేటా తీసుకురండి. మా దగ్గర డేటా ఉన్నది. ఆ డేటా మీరు నిజంగా రుణమాఫీ అనేది అందరికీ జరిగిందా, రైతు భరోసా అని చెప్పినారు అందరికీ అయిందా. కాబట్టి అవన్నీ డీటెయిల్గా ఇన్క్లూడింగ్ కోడంగల్తో సహా అని చెప్పి కాబట్టి రెడీకి. అంటే కేవలం మాటల వరకే ఉన్నది, చేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. తప్పుడు లెక్కలు, కాకి లెక్కలు చెప్పి ప్రజలను, రైతులను తప్పుదో పట్టించేలాగా చేస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డినే కదా, ప్రభుత్వం తరఫున ఎవరు వచ్చినా చర్చకు సిద్ధం, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వివరాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, పేపర్లతో సహా చూపిస్తామని చెప్పేసి మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ సతీష్తో ప్రవీణ్ శంకర్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.